5గురు వ్యక్తులు సముద్రంలో విహరించడానికి ఒక పడవ తీసుకుని సముద్రంలోకి వెళ్తారు. అలాంటి నడి సముద్రంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా నిల్చొని అతను కూర్చున్న సీటు క్రింద నుంచి ఒక డ్రిల్ మిషన్ తీశాడు. మిగతా నలుగురు ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ వ్యక్తి ఆ డ్రిల్ మిషన్ తీసుకుని రన్నం చేయడం మొదలు పెట్టాడు. ఆ నలుగురు నువ్వు పిచ్చివాడివా, నీకు మెదడు పనిచేయడం లేదా, నువ్వేం చేస్తున్నావు అని అంటాడు. ఆ వ్యక్తి లేదు లేదు ఈ డ్రిల్ మిషన్ నాది, మీకేంటి అని అంటాడు. అతని ఆలోచన విధానం ప్రకారం నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మునిగిపోవాలని ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరితోనైతే ఉంటున్నామో వారు సమర్థులా కాదా అని మనం చూసుకోవాలి. మనం మన మిగతా జీవితాన్ని సరైన వ్యక్తితో గడుపుతున్నామా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఒక సంవత్సరం పాటు 9 సమర్థవంతమైన వ్యక్తులతో ఉంటే ఒక సంవత్సరం తర్వాత 10వ సమర్థవంతమైన వ్యక్తిగా మీరు అవుతారు. ఒకవేళ మీరు 9 అసమర్థమైన వ్యక్తులతో 3 నెలలు ఉన్నట్లయితే అందులో నువ్వు కూడా 10వ అసమర్థుడిగా మిగిలిపోతావు. అందుకే పెద్దలు అంటారు ఒక వ్యక్తి క్యారెక్టర్ ని చూడాలంటే అతని ఫ్రెండ్స్ ని చూడండి అని. కాబట్టి మీతో పాటు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు?